ఇది అమెజాన్‌లో దొరికే ప్రోడక్ట్. బాత్రూమ్‌లో టైల్స్ చూడ్డానికి చాలా వింతగానో, వికారంగానో ఉంటే ఎలా క్లీన్ చేయాలబ్బా అని ఆలోచిస్తుంటే అమెజాన్‌లో రకరకాల ప్రొడక్ట్స్ అన్నీ చూసాము. ఇది బాగుందని చూసి రేటింగ్సు, సేల్సు ఎక్కువగా ఉందని తెలిస్తే వాడిన వాళ్ళ వీడియోలు, చూపించిన విధానం ఇవన్నీ నచ్చి తెప్పించాం. మామూలుగా బాత్రూమ్ టైల్స్ అంటేనే రకరకాల కలర్సు, డిజైన్సు టైల్సు. అలాగే ఫ్లోరింగు 3 ఫీట్ హైట్ వాల్స్ అన్నీ కూడా కాస్త ముదురు రంగు టైల్స్ వేస్తాము మాసిపోకుండా ఉండడం కోసం. కానీ నీళ్ళలో హార్డ్నెస్ ఎక్కువగా ఉండడం వల్ల ముదురు రంగు కాస్త మురికి రంగుగా మారిపోయింది. ప్రతి బాత్రూమ్ టైల్స్లో ఇది ప్రతి ఒక్కరికి చాలా విపరీతమైన సమస్యగా మారిపోయింది. ఇది ఎందుకు ఇలా మారిందంటే చర్మ సౌందర్యం కోసం హై కెమికల్ సోప్స్, ఫేస్ వాష్ క్రీమ్స్, షాంపూలు, కానీ ఇవన్నీ కూడా చూపించడానికి యాడ్ ఇవ్వడానికి పనికొస్తున్నాయి. కానీ వాడుకలో మాత్రం నీళ్లను విపరీతంగా కలుషితం చేస్తున్నాయి, కల్తీ అవుతున్నాయి. విపరీతమైన కెమికల్స్ వాడడం వల్ల చర్మరంధ్రాలన్నీ చెమట రాకుండా మూసుకుపోతున్నాయి. ఈ చర్మరంధ్రాలు మూసుకుపోతే కిడ్నీలకు, శరీరంలో మలినాల్ని వడపోసే శక్తి రోజురోజుకి కోల్పోతున్నాయి. నీళ్లలో హార్డ్నెస్ ఉన్నంతకాలం ఎంత కాస్ట్లీ టైల్స్ వేయించుకున్నా ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం ప్రతి బాత్రూంలో పరిస్థితి ఎలా ఉందంటే అందరూ బాత్రూంలోకి వెళ్ళేది మనం క్లీన్ అవ్వడానికి. కానీ బాత్రూమ్ టైల్స్ క్లీన్ చేయడం పెద్ద పనిగా మారిపోయింది. అలాగే నేను కూడా తెప్పించిన ఈ ప్రోడక్టు టైల్స్ మీద పోసి ఒక 10 నిమిషాలు ఆగి బేసిన్ మీద, టైల్స్ మీద స్టీల్ స్క్రబ్బర్తో ఒక 30 నిమిషాల పాటు ఎంత గట్టిగా రుద్దినా పూర్తిగా క్లీన్ చేయలేకపోయాం. అంటే నీళ్ళలో హార్డ్నెస్ ఎక్కువగా ఉండడం వలన ఎంత క్లీన్ చేసినా పోవడం లేదు. ఎవరైనా ఇలాంటి హార్డ్నెస్, ఫ్లోరైడ్ సమస్య ఉంటే, ఏదైనా వాడి ఉంటే, అది క్లీన్ అయి ఉంటే ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ కానీ, ఆ చిట్కా కానీ ఏదైనా ఉంటే షేర్ చేయండి. బాత్రూంలో చాలామందికి వేదనగా మిగిలింది. మేమంతా క్లీన్ చేసిన తర్వాత పూర్తిగా కాలేదు, కానీ ఇలా ఈ మాత్రం వచ్చింది. అది కూడా హాఫ్ అన్ అవర్ పాటు స్టీల్ స్క్రబ్బర్తో విపరీతంగా రుద్ది చేశాను. స్వయంగా నేనే చేశాను. కానీ బకెట్లో ప్లాస్టిక్ ట్యాప్స్ ఇవి క్లీన్ అయ్యాయా కానీ స్టీలు కానీ లేకపోతే టైల్స్ కానీ పూర్తిగా పోలేదు. ఇంతకంటే మంచి ప్రోడక్ట్ ఏదైనా మీరు వాడి ఉంటే దాని డీటెయిల్స్ కూడా షేర్ చేయండి. కనీసం బాత్రూమ్ క్లీనింగ్ బాధ నుంచి కొంతమందినైనా విముక్తుల్ని చేసిన వాళ్ళం అవుతాం. నీళ్ళని ఎవ్వరూ తయారు చేయలేరు, కానీ కల్తీ మాత్రం చేస్తున్నాం. అమెజాన్లో ప్రోడక్ట్ కొనాలా వద్దా? అంతకంటే మంచి ప్రోడక్ట్ ఉంటే, టైల్స్ మీద మురికి బాగా పోయి ఉంటే అదే కొనండి. లేదా మీరు వాడిన ప్రోడక్ట్ ఏదైనా ఉంటే మిగిలిన వాళ్లకు సజెస్ట్ చేయండి. నేను వాడిన ఈ ప్రోడక్టు ఇంత మాత్రమే క్లీన్ అయింది, పూర్తిగా మాత్రం పోలేదు. ఇది వాడిన సోప్స్, నీళ్ళు ఇవన్నీ కల్తీ అవ్వడం మన వల్లే జరిగింది. కానీ తర్వాత నీళ్లను ఎలా కాపాడుకోవచ్చో తర్వాత వీడియోలో చెప్తా.